ఫైనల్లీ మన మోస్ట్ అవైటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 ట్రైలర్ అయితే వచ్చేసింది గాయ్స్. సో, వెంటనే వెళ్లి రియాక్ట్ చేద్దాం. సో, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. లెట్స్ సీ. ఓకే. స్టార్టింగ్ మన స్టీవ్ హ్యారింగ్టన్‌తోని స్టార్ట్ చేస్తాం. లెట్స్ సీ. హుహు. ఏ Burn commencing in 5, ఓకే. అందరూ పెద్దగా అయిపోయారు. 3, ఓకే. 2, and ఓహో! after what we've been through, ఓహ్! just హ్మ్. think మ్యాక్స్ ఇంకా లేవలేదనుకున్నా. it ఓహ్! ties us together forever. వావ్! ఓహ్! ఓహ్! డస్టిన్ గానికేమైంది? వావ్! యాహ్! వావ్! ఓహ్! డెమోగోగన్స్ అయితే చాలొచ్చినాయి. Fades. Asia ఓహ్! 5 last time. పక్కా. Let's end this, kid. ఈ విల్ గాడైతే దొరికిండనుకుంటా. వాట్? అప్ Found you. ఫెంటాస్టిక్. నైస్. నైస్. సో, చాలా షాకింగ్ అయితే ఉన్నాయి గైస్. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోటల్లీ. సో, స్టార్టింగ్ అయితే మన స్టీవ్ హ్యారింగ్టన్‌తోని స్టార్ట్ చేసిండు. సమ్ సార్ట్ ఆఫ్ ఆహ్, మెజర్‌మెంట్స్ అయితే అక్కడ ఏదో ఇంక్రీజ్ చేస్తుండు. సమ్ డెసిబెల్స్ ఇంక్రీజింగ్ అనమాట. అండ్ మన గ్యాంగ్ అందరైతే వచ్చేసిర్రు. మన చిల్డ్రన్ గ్యాంగ్ ఆళ్ళందరూ పెద్దగా అయిపోయారు. అండ్ మధ్యలో మైక్ వాళ్ళ యంగర్ సిస్టర్ గూడా పెద్దగా అయిపోయి చాలా చూపిస్తున్నారు. తను తన మదర్ వాటర్‌లో ఉన్నారు. పైనేమో డెమోగోగన్ ఉంది. సో, అక్కడ ఒక పెద్ద మిస్టరీ అయితే ఉంటదనుకుంటా. అండ్ హ్మ్. సెకండ్‌లీ డస్టిన్ డస్టిన్ గురించి ఇక్కడ స్పెషల్‌గా ఏదో చూపిస్తున్నారు. అదే ఒక సిమెట్రీ దగ్గరికెళ్ళి ఎవరో సిమెట్రీ దగ్గర చూస్తుంది. అండ్ ప్లస్ తన ఫేస్ కూడా మొత్తము దెబ్బలు దాకున్నాయి. అండ్ రీసెంట్‌గా బయట ఆర్టికల్స్ అయితే కూడా చదివినాను. డస్టిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ కూడా ఏదో స్టోరీ చూపిస్తారని. చూడాలి. ఎందుకంటే మనకు సీజన్ 1 నుంచి డస్టిన్ వైపు నుంచి ఎవ్వరిని చూపియలేదు. వాడొక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ విల్ సైడ్ ఫ్యామిలీ, మైక్ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ గూడా వాళ్ళ ఫ్యామిలీ అందరూ చూపిస్తుర్రు. కానీ డస్టిన్ మాత్రమే చూపిస్తలేరు. సో, చూడాలి. డస్టిన్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ స్టోరీ ఎలా చూపిస్తారో, లేకపోతే ఎవరినన్నా తీసుకొస్తారో. అండ్ ట్రైలర్‌లో అయితే సీజన్ 3లో ఉన్న చాలా క్యారెక్టర్స్ అయితే మళ్ళా వస్తున్నారు. అండ్ ఇంకా నాన్సీ క్యారెక్టర్ అయితే ఏడుస్తుంది చాలా. సో, ఐ గెస్ ఎవరో ఒకరైతే చెప్పలేము. స్టీవ్ హ్యారింగ్టన్ అయ్యుండొచ్చు. లేకపోతే మళ్ళా మైక్ ఉండొచ్చు తెలియదు. వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటారో తెలీదు. మళ్ళా విల్ గూడా మెయిన్. విల్ అయితే మస్తలు క్యాప్చర్ అయినట్టయితే చూపిస్తున్నారు సీన్స్‌ల. వాడు డెమోగోన్
మారిపోతాడో, లేకపోతే వాడు విలన్ అవుతాడో చెప్పలేము. లేకపోతే సాక్రిఫైస్ చేస్తాడో తెలియదు. అండ్ ఆఫ్‌కోర్స్ 11కి సూపర్ పవర్స్ వస్తున్నాయి. ఫ్లై అయితుంది ఇప్పుడైతే. ఇంకా మెయిన్ లాస్ట్‌కి ఆహ్, హై టోటల్ పవర్స్ అయితే వచ్చేస్తున్నాయనుకుంటా. మొత్తం మళ్ళీ ఎందుకంటే ఈ ఆహ్, డెమోగోగన్ మెయిన్ అయితే నంబర్ 1 క్యారెక్టర్ అయితే ఉంటాడు కదా! మళ్ళా రిటర్న్ అవుతుండు కదా! సో, అదైతే మొత్తం అడ్వాన్స్‌గా వస్తుండు. ఫుల్ అప్‌గ్రేడ్ సిస్టమ్ లాగా. సో, అండ్ సీజన్ 4 ఎండింగ్‌లో అయితే చూపించారు మొత్తం వాళ్ళ టౌన్ మొత్తం హాకిన్స్ టౌన్ మొత్తం అన్నిటి దగ్గర ఈ పోర్టల్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. సో, అక్కడ అన్నిటి నుంచి డెమోగోనన్స్ అయితే బయటికొస్తున్నాయి అనుకుంటా సీజన్ 5లో. అండ్ ఇంకా మనకి స్టోరీలో అయితే చాలా సీన్స్ అయితే ఉన్నాయి. యాహ్! ట్రైలర్ అయితే చాలా ఎక్సైటింగుంది. చూడాలి. మళ్ళా చెప్పలేం స్టీవ్ హ్యారింగ్టన్ గాని క్యారెక్టర్ ఉంటదో, లాస్ట్‌కి ఫైనల్‌కి తీసేస్తారో, ఉంటాడో, చనిపోతాడో తెలీదు. చూడాలి మళ్ళా ఫ్యాన్స్ అయితే డస్టిన్ వర్సెస్ డస్టిన్ ఇంకా హ్యారింగ్టన్ క్యారెక్టర్స్ మీదనే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటుర్రు ఎక్కువ. హ్మ్. సరే ట్రైలర్ అయితే బాగున్నది. చూడాలి మళ్ళా ఎట్లుంటుందో. వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 2 పార్ట్స్‌లో రిలీజ్ అవుతాయి. అండ్ వాల్యూమ్ 3 న్యూ ఇయర్ ఈవ్‌కి ఫైనల్ పార్ట్ అయితే రిలీజ్ అవుతుంది. సో, మంచి సస్పెన్స్ అయితే పెడుతున్నారు. ఓకే గైస్ అంతే మళ్ళా నాకు ట్రైలర్ అయితే చాలా నచ్చింది. సో, యాహ్! అంతే మళ్ళా బాయ్.